సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మరి కూటమి గవర్నమెంట్ ఫార్మ్ చేసి 1½ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో, ఈ నేపథ్యంలో ఒకసారి కొన్ని సంస్థలు సర్వేలు నిర్వహిస్తూ వస్తుంటాయి. ఎలా ఉంది మరి ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డ్ అని జెప్పేసి. సో, మరి ఇప్పుడు ఒకటి ప్రోగ్రెస్ కార్డ్ కూడా బయటకొచ్చింది. మీకు కూడా పంపించాను. మరి ఏ విధంగా ఉంది? మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా? లేకుంటే కూటమి గవర్నమెంట్ తన హామీలను నెరవేర్చుకుంటూ మరొకసారి ఎలక్షన్స్ వచ్చినా తనే అధికారంలో ఉండే అవకాశం ఉందా సార్? ఏం చెప్తున్నాయి సార్ ఆ ప్రోగ్రెస్ కార్డ్స్? దిస్ ఈజ్ ది జోక్ ఆఫ్ దిస్ డికేడ్. ఈ దశాబ్దపు పెద్ద జోకు మాట. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటాడో ఓడతాడో తెలియకుండా ఉన్నప్పుడు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని మీరు ఎలా కళ్ళకంటారండి? ఇకపోయినట్టయితే ఒక 200 మంది లాయర్స్ అంటే బార్ అసోసియేషన్ అంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాలూకు కాంపౌండ్ లో ఉంది. అర్థమైందా? ఒక 25 లక్షల మంది మన వైఎస్ఆర్ పార్టీ రక్షకులుగా సేనగా ఏర్పాటు చేస్తామన్నమాట. అంటే ప్యారలల్ గవర్నమెంట్ ని నిర్వహించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పుకుంటున్నాడు. రెండవది. మూడవది, కొంతమంది ఇప్పుడు సోషల్ పోస్టులో మాత్రం ఈ మీడియాలో మాత్రం ఇంచుమించు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి ఒక మీడియాని పెడతానంటున్నాడు ఆయన. ఇంటికి ఒక మీడియా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తాడంటే గెలిచేస్తారండి. ఆ రోజు కొంతమంది పెద్ద మనుషులు ఏమన్నారండి? నేను తెలుగుదేశం పార్టీ తప్పకుండా గెలుస్తుందంటే నా మీద తిరగబడ్డారు, చెట్లు ఉన్నాయి, కేసులు పెట్టారు. మరి ఈరోజు ఒక పెద్ద మనిషి అయినట్టయితే నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్టయితే 11వ రోజు మా ఇంటికి వచ్చి పెద్ద కర్మ భోజనాలు చేసి వెళ్ళండి, నా ఫోటోకు దండం పెట్టుకుని వెళ్ళాలని చెప్పాడు. వీళ్ళందరూ చచ్చిపోయినారా? అంటే ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలవడు. అసలు అవకాశమే లేదు. ప్రజా తీర్పు అన్నారు. ఆ ప్రజా తీర్పుని మీ దగ్గరికి తీసుకొచ్చింది ఎవరు? ప్రజలు వచ్చి మీ మీడియాలో చెప్పలేదు కదా. మీ మీడియా వెళ్ళి ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చెప్తారో వాడు ముఖం ముందు వాళ్ళ నోటి దగ్గర మైకి పెట్టినట్టయితే వాడు పూనకు వచ్చినట్టు చెప్తారన్నమాట. ఒకలాగా కూడా చేయొచ్చు. మీరు అద్భుతంగా చెప్తే ఒక 500 ఇస్తాం, ఇంకా అద్భుతంగా చెప్తే 1000 రూపాయలు ఇస్తాం. ఈ రేటు కూడా పెట్టవచ్చు, తప్పే ఉంది. రేపు జరుగుతుంది ఇది. మీరు చంద్రబాబు నాయుడిని ఎంత బాగా చదివితే అంత ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి మైక్ పెడతారు. అవన్నీ నిర్ణయాలు అవుతాయా? అవన్నీ తీర్పులు అవుతాయా? ఆ బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు అవడం సరే ఇది ప్రామాణికంగా తీసుకొని చెప్తారండి. సంవత్సరం 6 మాసాలు అయిందండి. సంవత్సరం 6 మాసాల్లో ఆంధ్రదేశపు చరిత్రలో 15 లక్షల కోట్లు ట్రేడ్ సమిట్ లో 15 లక్షల కోట్ల ఎంఓయూలు ఇంతవరకు జరిగినాయా ఆంధ్రదేశం తాలూకు చరిత్రలో? ఒకటి. వాళ్ళు మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి అంటే 16,000 ఉద్యోగాలు. 16,000 ఉద్యోగాలు కాదు, లక్షలాది ఉద్యోగాలు ఇస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు తీసేస్తారు. 15 లక్షల కోట్ల అంటే పెట్టుబడులు తెచ్చినందుక చంద్రబాబు నాయుడు తీసేస్తారు. ఎక్కడో మారుమూల గ్రామంలో పాడేరు లాంటి ప్రాంతాలకేమో రోడ్లు వేసినందుగా తీసేస్తారు. ఇంతవరకు మన ఆంధ్ర ఎంటర్ అయిందంటే గతకలు మనకి ఎంటర్ అయ్యాయన్నమాట. అటువంటి గతకల రోడ్లు పూడ్చి సిమెంట్ రోడ్లు వేసినందుక చంద్రబాబు నాయుడు తీసేస్తారు. ఆ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు అహోరాత్రులు ప్రజల గురించి ఆలోచించి ప్రజా జీవితాలు దగ్గరగా ఉంటూ సేవలు చేస్తున్నందుక చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని తీసేస్తారు. ఎవరైనా ఈ మాట చెప్పిన వారికి బుర్ర బుద్ధి ఉందండి? బుర్ర పనిచేస్తుందా? పోనీ 4 సంవత్సరాలు అయిపోయింది కనుక ఈ 4 సంవత్సరాలలో మీరు ఆంధ్రదేశాన్ని ఎంత నాశనం చేసేసారు. యువత ఎంత పాడైపోయింది, విద్య లేకుండా పోయింది, వైద్యం అందకుండా పోయింది. మీరు కారణాలు చూపించి మీరు చెప్పండి. ఇన్ని కారణాల చేత చంద్రబాబు నాయుడికి ఓటేయము. చంద్రబాబు నాయుడు ఏంటి? కూటమి. అక్కడ మోడీ ఉన్నాడు. అంటే మీరు 3 పార్టీల్ని తిరస్కరించినట్టు కదా. ఒక తెలుగుదేశం పార్టీనే కాదు కదా, వీరు ముగ్గురు ఉంటారు. ముగ్గురు ఉంటామని అంటున్నారు బయటికి.
పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర డెవలప్ అవుతుంది కనుక ఇంకో 15 సంవత్సరాలు మేము ముగ్గురు కలిసి ఉన్నట్టయితే మేము కోరుకున్నటువంటి మా కళలు నిజమవుతాయి, మీ కళలు నిజమవుతాయి, ఆంధ్రదేశం అత్యద్భుతంగా తయారవుతుందని ఆయన చెప్తున్నాడు. కనుక మీరు దేన్ని భరోసాగా తీసుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు తాలూకు గవర్నమెంట్ కూలిపోతుందని చెప్తారండి? ఒక కారణం చెప్పానండి, కారణాలు లేకుండా నిందలు మోపడమా? అన్నీ అబద్ధాలేనా వీళ్ళ మొహాలకి? ఏమిటండి, ఎవరినో చంపేస్తారు, ఆ శవం దగ్గరికి వెళ్తారు, చంద్రబాబు నాయుడు చంపించాడంటాడు. వాడే ఒక వాళ్ళ తాలూకు అభిమాని, ఆయనే కారు కింద దొక్కేస్తాడు, చంద్రబాబు నాయుడు కారు కింద తోస్తాడు, లేకపోతే గ్రాఫిక్స్ లో చూపిస్తాడు అంటాడు. ఒక 4 కోట్ల రూపాయలు మామూలు బెట్టింగ్లు కట్టి చచ్చిపోయినట్టయితే చచ్చిపోయిన సంవత్సరానికి వస్తాడు, ఆయనకి శిలావిష్కరణ చేస్తాడు. ఇవే మీ రాజకీయాలు. ఏదో బండితో మామిడి పళ్ళు తీసుకొచ్చి ఆ బండిని మామిడి పళ్ళు తొక్కిచ్చేసి చంద్రబాబు నాయుడు తాలూకు ఆ గిట్టుబాటు రేటు ఇవ్వడానికి ఈ రైతులు మామిడి పంట పండించే రైతులందరూ కూడా అలో లక్షణ అంటూ ఏడుస్తున్నారని నువ్వు ఈ కొంచెం డైలాగ్ బాగా చెప్పేటువంటి అంబటి రాంబాబు ఇట్లాంటి వాళ్ళు డ్రీమ్టిక్ గా చెప్పిస్తారు. సిగ్గులేదు మీకు? దేన్ని చూసుకొని మాట్లాడతారయ్యా మీరు? ఏమిటి మీకున్న ఆధారాలు ఏమిటి? అరే సంవత్సరం 6 మాసాలు అయింది, వాళ్ళ ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఒక పక్క మన్యు ప్రజలందరూ కూడా మాకు రోడ్లు వస్తున్నాయి, మాకు బస్సులు వస్తాయని సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళు చెప్పులు ఇస్తున్నారు, బట్టలు అయితే బట్టలు ఇస్తున్నారు. ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు పడిపోయినట్టు అయ్యో మీరు ఎలాగా ఇంత ప్రమాదావస్థలో ఉన్నారని చెప్పేసి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉన్న వారందరికీ కిట్లు ఇచ్చారు. వీళ్ళ తాలూకు ప్రజలకు ఎప్పుడైనా సరే వీళ్ళ తాలూకు జీవితాల గురించి ఆలోచించారా? ప్రజల జీవితాల గురించి ఆలోచించలేదు. కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్జెంటుగా అర్ధాంతరిగా రాత్రి ముఖ్యమంత్రి అయిపోవాలి. ముఖ్యమంత్రి అయ్యి నువ్వు 2 లక్షల కోట్లు సంపాదించేస్తావయ్యా. నువ్వు ఉన్న డబ్బు చాలదు. నువ్వు మాట్లాడటం లేదు, నువ్వు సంపాదించిన డబ్బు మాట్లాడుతుంది. చాలా పొరపాటు. ఎవరు మాట్లాడినా పొరపాటు. ఒకవేళ చంద్రబాబు నాయుడు పొరపాటు చేశారనుకోండి, నిలదీయండి, ప్రజలతో నిలదీయించండి, నిలదీసి మాట్లాడించండి. అది ఆ మాట వాళ్ళే చెప్తున్నారు కదా. వాళ్ళు నిద్రాహారాలు మానేసి నిరంతరం కూడా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పూర్గా కూరుకుపోయింది, పాతాళానికి వెళ్ళిపోతుంది అన్నమాట. దాన్ని మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చే ఒక ప్రోగ్రెస్, ఒక డెవలప్మెంట్ అన్నది ప్రయత్నాల్లో ఉండి చేస్తున్నారు. వాళ్ళు సంతోషించండి, చేత అయితే సహకరించండి. వాళ్ళు చేసిన దానిలో తప్పులుంటే ఎలుగెత్తి చూపించండి. కానీ ఈ మాట సర్వేనంటండి. సర్వేలు మనం ఏమనుకుంటే అది వస్తుందండి. సర్వేనంటే చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నానండి, వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మళ్ళీ కూటమి గెలుస్తుందని. నా సర్వే ఇది. ఎవడు కాదన్నాడు? ఎంతో మంది చేసేప్పుడు నేను చెప్పాను. నేను చెప్పింది కరెక్ట్ లేదు కదా. నేను చెప్పిన ఛానల్స్ లో అందరూ కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఆయన నిలబెట్టిన పార్టీ కనుక రాజశేఖర రెడ్డి సింపతి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆయన చాలా పథకాలు పనిచేస్తాయన్నాడు అన్నారు. పనిచేసాయని పథకాలు కనుక అది కాదు. నా సర్వే ఇప్పుడు ఎవరు ఆయన పేరు మన ఆరామసా సర్వే అండి. ఎంత మీసాలు దువ్వాడండి, అయిపోయిందా? కేకే సర్వే వచ్చింది. ఇప్పుడు ఆ కేకే సర్వేని ఏం చేశారు? కొనేశారు. ఇప్పుడు కేకే సర్వే తగుదమ్మా అంటూ ఒక సంవత్సరం కాకముందే నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ వచ్చేస్తుంది అంటారనమాట. వాళ్ళకేమంటే ఏం చెప్పమంటే అది చెప్తారు. తప్పని చెప్పడానికి తక్కువ డబ్బు ఇవ్వడం లేదు కదా, తక్కువ ముడుపులు చెల్లించడం లేదు కదా. డబ్బులు ఇచ్చి మీరు ఎంతమందిని కొనుక్కుంటారండి? ప్రజల మనసును గెలుచుకోలేరు. ప్రజా తీర్పు చాలా విలువైంది. ప్రజలు మీకు ఏంటంటే మీ దృష్టిలో ప్రజలు చాలా వెర్రిబాగులోళ్ళు, అమాయకుల్లా కనిపించవచ్చు కానండి, ప్రజలు అన్నీ గమనిస్తారు. వాళ్ళకు ఓటే శిరోధార్యం గనక ఇటువంటి సర్వేలు చేసే వారందరూ కూడా వాళ్ళు ఫూల్స్గా మిగిలిపోతారండి. సర్వేలు ఇప్పుడు కాదు, 3 సంవత్సరాలు అయిపోయి 4వ సంవత్సరంలో అందరూ నువ్వా నేనా అన్నట్టుగా ఉంటారు. వీడి 3 సంవత్సరాల్లో ఏమి చూపించారు ప్రజలకి? ప్రజా జీవితం ఎంతవరకు మెరుగుపడింది? వైద్యం ఎలాగుంది?
విద్య ఎలాగుంది, ఉద్యోగాలు ఎలాగున్నాయి, పరిశ్రమలు ఎన్ని వచ్చాయి, వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పారు, 6 అమలవుతున్నాయి లేవా, 6 అమలవుతున్నాయి కానీ సక్రమంగా అమలవుతున్నాయి లేవా, ఇవి మనం ఆలోచించవలసినవి. లేకపోతే చెప్పండి, మేమే అంటాం, మేము అడుగుతాం, ఏమయ్యా మిమ్మల్ని నెత్తికెక్కించుకున్నాం కదా, తెలుగుదేశం పార్టీని గెలిపించాం కదా, వీళ్ళు అంటున్నారు చూసారా, మీరు చెప్పే మీరు చేసిన వాగ్దానాలు ఏమీ నెరవేరటం లేదు, నెరవేరినా సక్రమంగా నెరవేరటం లేదు, ఏమిటి మీ సమాధానం అడుగుతాం, తప్పే ఉందండి, తప్పేం లేదు కదా, ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్ర్యం మన చట్టంలో ఉంది, తప్పు లేదు కదా. ఎవరైనా ఎప్పుడైనా ఎవరి ముందైనా చెయ్యి చాచినట్టయితే నోరు రాదు కానీ మనలాంటి వాళ్ళు నోరు వస్తుంది కదా, నిర్మోహమాటంగా నిర్ద్వందంగా మనం చెప్తాం కనుక మనకు అన్ని హక్కులు ఉంటాయి. ప్రజల్లో పౌరుడు, భారతదేశ పౌరుడుగా ఉన్నాం, పౌరుడికి ఆ హక్కు ఉంది. అందువలన ఈ సర్వేలు ఇవన్నీ కూడా నేను చెప్పాం కదా, జోక్ ఆఫ్ ది డికేడ్గా భావించవచ్చు. కొంతమంది మేధావులు ఉన్నారు, వాళ్ళు గొంతిప్పాలి. మనకేంటంటే 100 మంది ప్రజల కంటే ఒక మేధావి మౌనంగా ఉండడం సమాజానికి చాలా ప్రమాదకరం అండి. ఎందుకంటే సమాజాన్ని మోటివేట్ చేసేది, సమాజాన్ని ఎడ్యుకేట్ చేసేది కూడా ఒక మేధస్సు, మేధావి తాలూకు ఆలోచనలు. అది మౌనంగా ఉండడం కూడా అది మంచిది కాదు. ఒకసారి వాళ్ళు కొంచెం చైతన్యవంతమయ్యి ప్రజలకి నిజాలు చెప్పాలి. భవిష్యత్తుని కొంతవరకు ఊహించి ఈ తరహాలో కానీ పరిపాలన సాగినట్టయితే భవిష్యత్తులో ఈ శాఖల్లో సమృద్ధిగా ఫండ్స్ ఉంటాయి, డెవలప్మెంట్ జరుగుతుంది, డెవలప్మెంట్ జరగాలి, డెవలప్మెంట్ జరగవలసినటువంటి అంశాలు ఇవి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది మేధావులకి. వాళ్ళందరూ ముందుకు రావాలి. ఇప్పుడు ఈ సమాజాన్ని అయితే మనం ముందుకు మెరుగైన సమాజాన్ని సృష్టిద్దాం అనుకున్నాము, ఆ మెరుగైన సమాజానికి ఆస్కారం కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.